పూడి గారితో స్టార్ట్ చేద్దాము స్పీచెస్. సో ప్రవీణ్ పూడి గారు ప్లీజ్. Good evening, everyone. So, first I'll start. Welcome to the community, sir. This is a fantastic community, and everyone is so cheerful and a very beautiful community. So, everyone gathering another, it's a beautiful memory. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్నాం కదా, సో మొన్ననే శ్రీరామనవమి చేసాము. అండ్ ఇదే శ్రీరామనవమి తర్వాత దిస్ ఫస్ట్ ఈవెంట్, ఐ హోప్ ఇదే చేస్తున్నాం. అండ్ రామరామ సాంగ్ లాంచ్ అవడం అనేది ఇట్స్ అ వెరీ నాస్టాలజికల్ ఫీలింగ్. అండ్ ద బ్లెస్సింగ్ హ్యాస్ టు బి టు మన టీమ్కి అందరికీ ఉంటాయని ఐఎమ్ స్ట్రాంగ్లీ ఫీలింగ్ దట్. సో వెరీ గుడ్ స్టార్ట్ దిస్ థింగ్. సో I'll start with you, sir. I was very shy, basically. తక్కువ వాడుతుంటుందో గుణశేఖర్ గారి గురించి ఫస్ట్ ఐ స్టార్ట్ వెరీ బ్రీఫ్ టైమ్ ఐ విల్ టేక్ ఇట్ అండి. నేను చూడాలనుంది సినిమాకి ఐ వాజ్ అసిస్టెంట్ ఎడిటర్. సో నేను ఆ రోజు ఎడిట్ రూమ్లో చూసిన గుణశేఖర్ గారిని ఈ రోజుకి ఎన్నో సంవత్సరాల తర్వాత జరుగుతున్న ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, రకరకాల విషయాలు ఉంటున్న పరిస్థితుల్లో ఆయనలో ఉన్న ఒక గ్రేటెస్ట్ డెడికేషన్, ఆయన సొసైటీకి ఎప్పుడు ఒక విషయాన్ని చెప్పాలి అన్న భావన ఆయన చేసిన సినిమాల్లో, ప్రతి సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి దేర్ అండి. దట్స్ అ బ్యూటిఫుల్. ద పర్సన్ హ్యాస్ టు బి దేర్ ఇన్ టు ద సొసైటీ బికాజ్ మనకున్న వెస్ట్రన్ కల్చర్ అన్నిట్లో కొంచెం చాలా రకాలుగా మారుతూ ఉందండి. సో అలాంటి టైంలో మీలాంటి మేకర్ సో ఉండడం యాజ్ అ రైటర్గా మీ ఈ ఒక ఎమోషన్ని లేకపోతే ఒక కల్చర్ని సొసైటీకి చెప్పాలన్న భావన ఎప్పుడు ఉండడం అన్నది నాకు చాలాసార్లు రేకొదిస్తుంది సార్. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. అండ్ భూమిక గారి గురించి, సో నేను మీ ఫస్ట్ ఫిలిం యువకుడు సినిమాకి ఐ వాజ్ అసిస్టెంట్ ఎడిటర్ ఫర్ కరుణాకరణ్ గారు, అండ్ ఐ వర్క్డ్ విత్ ఖుషి ఆల్సో. And it's a nostalgical feeling. At the same time, after long gap, మళ్ళీ మీరు ఈ సినిమా చేస్తుంటే మళ్ళీ నేను ఎడిట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఈ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా ఫిలిం యుఫోరియా గివ్స్ యూ ద మొమెంటమ్ ఆఫ్ ద పేరెంట్స్. మనకున్న పిల్లల్ని, మనకున్న లైఫ్ కల్చర్, ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నామో, సో మన పిల్లల్ని ఎంత కేర్ తీసుకోవాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెకింగ్ పాయింట్ గుణశేఖర్ గారు తీసుకున్నారు. సో ఖచ్చితంగా ఈ ఫిలిం అందరూ కలిసి చూడాల్సిన సినిమా. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలోంచి చాలా విషయాలు నేర్చుకుంటాము. ఐ వాజ్ ఆల్సో పేరెంట్. సో ఖచ్చితంగా అందరూ చూస్తారు. ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్ అండ్ ఎంకరేజ్ ద ఫిలిం. అండ్ ఆల్ ద న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేశారు. యాజ్ డిఓపి అవ్వచ్చు, లేకపోతే దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్, లాట్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో చాలా ఖచ్చితమైన ఫిలిం అండ్ ప్రామిసింగ్ ఫిలిం. గుణగారు హ్యాండ్మేడ్ ఫిలింలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఫిలిం అవుతుందని ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇట్. సో మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు, డెఫినెట్గా ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సాంగ్లో పెట్టిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో, మై మదర్ ఈజ్ హియర్. So because from my childhood, my mother was taught me so many things, so many మంచి చెడులు, చాలా విషయాలు, చాలా సాయంత్రాలు ఎన్నోసార్లు మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. సో మా ఫ్యామిలీ తోటి ఈ ఫంక్షన్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ స్పెండింగ్ అండ్ టైం. అండ్ మా మదర్ ముందుగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దిస్ ఇస్ ద రెయిన్బో ఆఫ్ ద కలర్స్ ఆఫ్ ద లైఫ్. సో అన్ని రెయిన్బోస్ తోటి నిండి బాగుండాలని కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. మీరు ఇంత మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను తెలుసా. ఇదంతా మీ అమ్మగారు ఉన్నారు అనే కదా, మీ ఆవిడ రెయిన్బో ఎఫెక్ట్. థ్యాంక్ యూ స్థానబలం అంటున్నారు. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విఘ్నేష్ విల్ స్పీక్ నౌ. సో యా.